ఇండియా ఏఐ కంప్యూటర్ పోర్టల్ మరియు డేటాసెట్ ప్లాట్ఫామ్ ఏఐ కోశాను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం మంత్రిత్వ శాఖ, బి. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, సి. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, డి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి బి. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. ఈ కంప్యూటర్ పోర్టల్ విద్యార్థులు, స్టార్టప్ కంపెనీలు, పరిశోధన చేసేవారు, అలాగే ప్రభుత్వ సంస్థలకు 18,000 కంటే ఎక్కువ జీపీయూలు, క్లౌడ్ స్టోరేజ్లు మరియు ఏఐ సేవలకు సంబంధించిన యాక్సెస్ను అందిస్తుంది. డౌట్ఫుల్ ఓటర్ లేదా డీ ఓటర్ అనే పదాన్ని ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించారు? ఏ. అస్సాం, బి. నాగాలాండ్, సి. మణిపూర్, డి. త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఏ. అస్సాం. డి ఓటర్లు అంటే తమ దేశ ఐడెంటిటీని నిరూపించుకోలేని వ్యక్తులు. డి ఓటర్ అనే పదం అస్సాంకు ప్రత్యేకమైనది. ఇక్కడ వలసలు మరియు పౌరసత్వం అనేవి ప్రధాన రాజకీయ సమస్యలుగా ఉన్నాయి. భారత ఎన్నికల కమిషన్ 1997వ సంవత్సరంలో డి ఓటర్ అనే వర్గాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ డి ఓటర్లు ఎన్నికల ఓటు వేయలేరు, అలాగే పోటీ కూడా చేయలేరు. బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిషా, బి. కర్ణాటక, సి. మహారాష్ట్ర, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి బి. కర్ణాటక. బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని చామరాజ్ నగర్లో ఉంది. 2011వ సంవత్సరంలో దీనిని టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఈ రిజర్వ్కు బిలిగిరి అని పేరు పెట్టారు. ఈ టైగర్ రిజర్వ్ మొత్తం 574 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బిలిగిరి అనగా తెల్లటి రాతి కొండ అని అర్థం. ఇటీవల వార్తల్లో కనిపించిన పంచగంగా నది ఏ నదికి ఉపనది? ఏ. గోదావరి, బి. యమున, సి. కృష్ణ, డి. కావేరి. ఆన్సర్ వచ్చేసి సి. కృష్ణ. పంచగంగా నది యొక్క కాలుష్యాన్ని నివారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ను నియమించింది. ఈ నది కొల్హాపూర్ జిల్లాలోని సహ్యాద్రి పర్వతాలలో గల ప్రయాగ సంగం నుండి ఉద్భవించింది. ఈ నది 5 నదుల సంగమం ద్వారా ఏర్పడుతుంది. అవి కసరి నది, కుంభీ నది, తులసి నది, భోగవతి నది మరియు సరస్వతి నది. పశు ఔషధి ఇనిషియేటివ్ ఏ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించబడింది? ఏ. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, బి. పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమం, సి. పాడి పరిశ్రమ వ్యవస్థాపక అభివృద్ధి పథకం, డి. జాతీయ పశువుల మిషన్. ఆన్సర్ వచ్చేసి బి. పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమం. సరసమైన ధరలకు పశువులకు సంబంధించి మందులు అందించడానికి దేశవ్యాప్తంగా పశు ఔషధి దుకాణాలను ప్రారంభించింది. ఈ దుకాణాలను సహకార సంఘాలు మరియు పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు నిర్వహిస్తాయి. పశు ఔషధి ఇనిషియేటివ్ కోసం కేంద్రం 75 కోట్లు కేటాయించింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 నివేదికను ఏ సంస్థ ప్రచురించింది?
ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, బి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, సి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, డి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఆన్సర్ వచ్చేసి బి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఉగ్రవాద దాడులు, గాయాలు, మరణాలు మరియు బందీల సంఖ్య ఆధారంగా ఈ నివేదికను లెక్కిస్తారు. ఉగ్రవాద దాడి బారిన పడిన దేశాలు 58 నుంచి 66కు పెరిగాయి. ఇక 2023 సంవత్సరంలో 517 ఉగ్రదాడులు జరగగా 2024 సంవత్సరంలో 1099 ఉగ్రదాడులు జరిగాయి. అలాగే 2023 సంవత్సరంలో 748 ఉగ్రవాదుల వలన మరణాలు జరిగితే 2024 సంవత్సరంలో 1081 మరణాలు జరిగాయి. మార్చ్ 2025లో న్యాయ వ్యవహారాల శాఖకు మొదటి మహిళా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఏ అంజు రతి రాణా, బి సావిత్రి సిన్హా, సి ప్రీతి దివాకర్, డి కల్పన అగర్వాల్. ఆన్సర్ వచ్చేసి ఏ అంజు రతి రాణా. అంజు రతి రాణా బ్రిక్స్ న్యాయ మంత్రుల సమావేశంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. అలాగే వివిధ అంతర్జాతీయ వేదికలలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన తుంగా నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి ఒడిషా, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి బి కర్ణాటక. కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి తుంగా నదిలో 7 రకాల కాలుష్య కారకాలను గుర్తించింది. దీనిని పరిష్కరించే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించింది. తుంగా నది పశ్చిమ కనుమలలో వరాహ పర్వతం వద్ద ఏర్పడి కూడ్లీ వద్ద భద్రా నదిలో విలీనమై తుంగభద్రగా ఏర్పడుతుంది. చివరికి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదిలో కలుస్తుంది. 2025వ సంవత్సరం ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ను ఏ దేశం గెలుచుకుంది? ఏ ఇండోనేషియా, బి చైనా, సి ఇండియా, డి ఇరాన్. ఆన్సర్ వచ్చేసి సి ఇండియా. భారత మహిళల కబడ్డీ జట్టు 5వ ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఈ పోటీలు ఇరాన్లోని టెహ్రాన్లో జరిగాయి. ఫైనల్ మ్యాచ్లో ఇరాన్పై 30-25 తేడాతో ఇండియా గెలిచింది. బ్రహ్మాస్త్ర క్షిపణి లాంగ్ రేంజ్ యాంటీషిప్ క్షిపణిను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బి భారత్ డైనామిక్స్ లిమిటెడ్, సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి డి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది గంటకు 12,144 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఉన్న ప్లేస్ నుండి 1,500 కిలోమీటర్ల అవతల ఉన్న శత్రువులను సంహరించగలదు. మహిళా సమృద్ధి యోజన పథకంను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రభుత్వం ప్రారంభించింది? ఏ ఢిల్లీ, బి ఉత్తరాఖండ్, సి జమ్మూ కాశ్మీర్,
డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఏ ఢిల్లీ. బలహీన వర్గాల మహిళలకు నెలకు 2,500 రూపాయలను అందిస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? 21 నుండి 60 సంవత్సరాలు గల బలహీన ఆర్థిక వర్గాలకు చెందిన మహిళలు మరియు వార్షిక ఆదాయం సంవత్సరానికి 3 లక్షలకు మించకూడదు. ఇటీవల వార్తల్లో కనిపించిన T-72 దేనికి సంబంధించింది? ఏ గ్రహ శకలాలు, బి యుద్ధ ట్యాంక్, సి జలాంతర్గామి, డి బ్లాక్ హోల్. ఆన్సర్ వచ్చేసి బి యుద్ధ ట్యాంక్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్ పోర్టుతో T-72 HP ఇంజిన్ల యుద్ధ ట్యాంకుల కోసం $248 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండియా వద్ద T-72 780 HP ఇంజిన్లు గల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. క్లస్టర్ బాంబులను నిషేధించే క్లస్టర్ మునిషన్స్ కన్వెన్షన్ నుండి ఇటీవల ఏ దేశం తప్పుకుంది? ఏ రష్యా, బి లిథువేనియా, సి ఉక్రెయిన్, డి బెలారస్. ఆన్సర్ వచ్చేసి బి లిథువేనియా. క్లస్టర్ మునిషన్స్ కన్వెన్షన్ 2010 నుండి అమల్లోకి వచ్చింది. ఇందులో 112 సభ్య దేశాలు ఉన్నాయి. క్లస్టర్ బాంబుల వాడకం మరియు నిల్వలను ఈ కన్వెన్షన్ నిషేధిస్తుంది. రష్యాపై భద్రతాపరమైన కారణాలతో ఈ కన్వెన్షన్ నుండి లిథువేనియా తప్పుకుంది. ఇండియా, అమెరికా, చైనా, రష్యా వంటి ప్రధాన దేశాలు వివిధ కారణాలతో ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 2021 గ్లాస్గోలో జరిగిన COP26 మీటింగ్, బి 2019 మాడ్రిడ్లో జరిగిన COP25 మీటింగ్, సి 2022 ఈజిప్ట్లో జరిగిన COP27 మీటింగ్, డి 2023 దుబాయ్లో జరిగిన COP28 మీటింగ్. ఆన్సర్ వచ్చేసి సి 2022 ఈజిప్ట్లో జరిగిన COP27 సమావేశంలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను స్థాపించారు. తాజాగా ఈ ఫండ్ నుండి USA వైదొలిగింది. సముద్ర మట్టాలు పెరగడం, తీవ్రమైన వాతావరణ మార్పులు మరియు పంట వైఫల్యాల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న దేశాలకు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ సహాయం చేస్తుంది. ఈ ఫండ్ను గవర్నింగ్ బోర్డ్ మేనేజ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఈ ఫండ్కు 4 సంవత్సరాలు నామినీగా ఉంది. సిప్రి నివేదిక ప్రకారం 2020 నుండి 24 సంవత్సరాల మధ్యలో ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం? ఏ ఇండియా, బి చైనా, సి ఉక్రెయిన్, డి జపాన్. ఆన్సర్ వచ్చేసి సి ఉక్రెయిన్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఆయుధ దిగుమతులలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉండగా ఇండియా 2వ స్థానంలో ఉంది. రష్యా మరియు ఫ్రాన్స్ నుండి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. సీఎం బాలికా సమృద్ధి యోజన మరియు సీఎం కన్యా ఆత్మ నిర్భర యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ మిజోరం,
బి త్రిపుర, సి అస్సాం, డి మణిపూర్. ఆన్సర్ వచ్చేసి బి త్రిపుర. మార్చి 9, 2023 సంవత్సరంలో ఈ పథకంను ప్రారంభించారు. బాలికా సమృద్ధి యోజన కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల నవజాత బాలికలకు 50,000 రూపాయల బాండ్ ఇస్తారు. వారు 18 సంవత్సరాలు నిండే సమయానికి దీని విలువ 10 లక్షలకు పెరుగుతుందని అంచనా. కన్యా ఆత్మనిర్భర్ యోజన పథకం కింద అన్ని విద్యా బోర్డుల నుండి హయ్యర్ సెకండరీలో 140 మంది ప్రతిభావంతులైన బాలికలకు ఉచిత స్కూటీలను అందిస్తుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఏ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మయన్మార్ సరిహద్దు దగ్గర శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ను ఇటీవల ఏ దేశం మోహరించింది? ఏ ఇండియా, బి చైనా, సి థాయిలాండ్, డి బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసి బి చైనా. చైనా మయన్మార్ సరిహద్దులో చైనా శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ను మోహరించింది. దీని పరిధి 5,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను గుర్తించి ట్రాక్ చేయగలదు. ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్లు కీలక పాత్ర పోషిస్తాయి. 2024 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదిక ప్రకారం వాయు కాలుష్యంలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఏ మొదటిది, బి రెండవది, సి నాలుగవది, డి ఐదవది. ఆన్సర్ వచ్చేసి డి ఐదవది. 2024 సంవత్సరంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా కొనసాగుతుంది. దీంతో పాటు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 20 నగరాలలో 12 నగరాలు ఇండియాలోనే ఉన్నాయి. కుకీ తెగ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? ఏ దక్షిణ భారతదేశం, బి లడఖ్, సి ఈశాన్య భారతదేశం, డి ఉత్తర భారతదేశం. ఆన్సర్ వచ్చేసి సి ఈశాన్య భారతదేశం. కూకీలు ఈశాన్య భారతదేశం, మయన్మార్, బంగ్లాదేశ్ అంతటా విస్తరించి ఉన్నారు. సజ్జన్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి కేరళ, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి డి రాజస్థాన్. రాజస్థాన్లోని సజ్జన్గఢ్ అభయారణ్యంలో దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో కార్చిచ్చు ఏర్పడింది. ఈ అభయారణ్యం మొత్తం 5.19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అభయారణ్యంలో ప్యాంథర్లు, మైనాలు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత సాఫ్ట్వేర్
ప్రతిబింబ్ మాడ్యూల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, బి. రక్షణ మంత్రిత్వ శాఖ, సి. హోం మంత్రిత్వ శాఖ, డి. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి సి. హోం మంత్రిత్వ శాఖ. ప్రతిబింబ్ మాడ్యూల్ అనేది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభించిన జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత సాఫ్ట్వేర్. ఈ మాడ్యూల్ ద్వారా ఇప్పటిదాకా 36,296 ఇన్వెస్టిగేషన్స్కి రిక్వెస్ట్ వస్తే అందులో 6,046 మందిని అరెస్టు చేశారు. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. తెలంగాణ, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి డి. కేరళ. ఈ అభయారణ్యంను 1976లో స్థాపించారు. 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇటీవల ఈ అభయారణ్యంలో ఆఫ్ సీజన్ జంతుజాల సర్వేను నిర్వహించారు. ఇందులో 14 కొత్త పక్షి జాతులను గుర్తించారు. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. బల్బీర్ సింగ్, బి. తుహిన్ పాండే, సి. జితేంద్ర కుమార్, డి. మణిశంకర్. ఆన్సర్ వచ్చేసి బి. తుహిన్ పాండే. ఫిబ్రవరి 28న సెబీ చైర్మన్ మాధవి పురి పదవీకాలం ముగిసింది. కొత్త చైర్మన్గా తుహిన్ పాండే నియమితులయ్యారు. 3వ సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? ఏ. ఇండియా, బి. శ్రీలంక, సి. నేపాల్, డి. బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసి ఏ. ఇండియా. ఈ టోర్నీలో ఇండియా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ టోర్నీ న్యూఢిల్లీలో జరిగింది. ఈ టోర్నీలో పాల్గొన్న జట్లు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్.